అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఎప్పుడైనా మనం ఒక సైకిల్ మీద కానీ, టూ వీలర్ మీద కానీ, లేకపోతే ఫోర్ వీలర్‌లో కానీ మనం వెళ్తా ఉంటే వీధి కుక్కలు తరుముతాయి. వాటి వల్ల కొంతమంది గాయాల పాలవుతారు, హాస్పిటలైజ్ అవుతారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ పిచ్చి కుక్కలు ఎందుకు తరుముతాయిరా అంటే ఎవరికీ అర్థం కాదు. వాటికి సంబంధించి రీజన్ కూడా ఉండదు. ఎవరన్నా ఇంటికి కాపలా కాస్తున్నాయా ఇయ్యి అంటే అది లేదు. ఆ ఇంటి యజమాని రాళ్లతో కొడితే అవి వచ్చి ఈదిలో పడుకొని ఈదిలో పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని తరంతా ఉంటాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఈది కుక్కలు ఉన్నాయండి. అవి వీధి కుక్కల కన్నా కొంచెం విశ్వాసం ఉంటుందేమో కానీ ఇవి మరీ జీడబట్టిన సంకర జాతి కుక్కలు. సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. తిరుమల లడ్డు విషయానికి సంబంధించి నేను చాలా వీడియోలు చేస్తున్నాను. ప్రతి సందర్భంలో కూడా మన ముస్లిం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి విజ్ఞప్తి చేశా. ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి అన్న. మీకు సంబంధం లేదు ఈ విషయాలతో అని అన్న. కొంతమంది నాకు కామెంట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఏ సంబంధం లేదు కదా, వాళ్ళకెందుకు క్షమాపణ అడుగుతున్నావు అన్నారు. నేను చెప్పేది ఏంటంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డది అని అంటారు కదా, ఒక సామెతలాగా ఉంది కదా. సో అలాగా మనం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు, తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు దాన్ని డైవర్ట్ చేసి ఇంకొక మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారేమో అనేది నా భయం. కాబట్టి ఆ సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ముస్లిం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి దయచేసి అర్థం చేసుకోండి మా మనోవేదన అని చెప్పి రిక్వెస్ట్ చేసుకునేవాడిని. అయితే తిరుమల లడ్డూలో పాలుతో కాకుండా కెమికల్స్తో నెయ్యి తయారు చేశారు. అందులో కొవ్వు పదార్థాలు కూడా కలిసినట్టుగా అనుమానం ఉంది అని సుప్రీంకోర్టు వారికి ఛార్జ్షీట్ వేశారు దర్యాప్తు సంస్థ. అంటే దానికి సంబంధించి ఇంకా తీర్పు రాలా. సుప్రీంకోర్టు వారు ఏం తీసుకుంటారు చర్యలు అనేది తర్వాత విచారణలో తేలుతుంది. అరెస్ట్ చేయమంటారా, లేకపోతే విచారణ ఇంకా వేగవంతం చేయమంటారా అనేది సుప్రీంకోర్టు వారి పరిధిలో ఉంది. కాబట్టి ఆ విచారణ తప్పకుండా జరగద్ది. ఎప్పుడైతే సిట్టు రిపోర్టు బయటకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కొవ్వు ఉంది అని అన్నాడు. అది ఈ రిపోర్ట్లో లేదు కదా. అయితే ఆ రిపోర్ట్లో అది నెయ్యి కాదురా, అది డాల్డా. ఆ డాల్డాలో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ కలుపున్నారు, అవి ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఆ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పున్నారంటే వీళ్ళు ఒకే అంశం మీద పట్టుకొని మాట్లాడతారు. సరే, వైఎస్ఆర్సీపీ మాట్లాడిందంటే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళ జీన్స్లోనే ఉంది, వాళ్ళ బ్లడ్లోనే ఉంది. సొంత బాబాయినే చంపేసుకొని అది చంద్రబాబు నాయుడు గారు చంపారు. కోడికత్తితో వాళ్ళ కార్యకర్తత్వ ద్వారా వాళ్ళే పొడిపించుకొని ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర. ఇవన్నీ వాళ్ళ జన్యుపరమైనటువంటి లక్షణం. అది దాన్ని ఏం కాదనలేం, వాళ్ళు మాట్లాడతారు. కానీ కొన్ని వీధి కుక్కలు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. ఒక వీధి కుక్క గురించి చెప్తా. ఆడెవడో కోచింగ్ చేస్తాడంట. వాడు ఎవరిని కోచింగ్ చేస్తాడంటే మెగా ఫ్యామిలీని కోచింగ్ చేస్తాడు, ఒక కులాన్ని కోచింగ్ చేస్తాడు, హిందూ ధర్మాన్ని కోచింగ్ చేస్తాడు. వాడికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చూసా. నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా అని అడిగితే దేవుడంటే నాకు నమ్మకం లేదు అంటాడు. దేవుడంటే నమ్మకం లేని ఒక నీచ నికృష్టుడు ఒక హిందూ దేవాలయానికి సంబంధించి హిందువులే చేసినటువంటి ఒక కుట్రకు సంబంధించి హిందువుల మనోభావాల గురించి ఈ లుచ్చనాకుడికి ఎందుకు మాట్లాడతాడు? వీడికి ఏం సంబంధం? అసలు దేవుడంటేనే నమ్మకం లేని వాడికి ఒక హిందూ ధర్మం గురించి వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వీడినేమనాలి? గజ్జి కుక్కే కదా. వీడి బాధ ఏంటి? ఆ మెగా కుటుంబంలో ఎవడో బాత్రూములు కడిగేవాడో లేకపోతే వాళ్ళ బట్టలు ఉతికేవాడో ఒక విత్తనం వేశాడు. వీడు చెప్పేది ఏంటి? నేను వాళ్ళకే పుట్టాను అంటాడు. వాళ్ళకేం కర్మ బట్టి ఇలాంటి విత్తనాలు వేస్తారు? ఏదన్నా మీకు జన్యుపరమైనటువంటి సమస్య ఉండి ఏదైనా పోలికలు ఉంటే
ఎవరైతే విత్తనం వేశారో ఆ వ్యక్తితో ఫైట్ చేసుకోవాలి కానీ ఆ కుటుంబంతో ఫైట్ చేస్తాడు. ఒక కులాన్ని టార్గెట్ చేస్తాడు. అంటే వీళ్ళని ఏమనాలి? సంకర జాతి కుక్కలు. ఈదిలో చిత్తకార్తికి ఏ కుక్క అంటే ఆ కుక్క బ్రీడింగ్ చేస్తుంటుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి జాతికి చెందినటువంటి కుక్క వీడికి ఏం సంబంధం అసలుకి హిందూ ధర్మం గురించి? వీడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? హిందువు కానివాడు హిందూ ధర్మం మీదే కాదు ఏ ధర్మం మీద నమ్మకం లేనటువంటి వాడు ఈరోజు హిందువుల మనోభావాల గురించి ఈ నా కొడుకు ఎందుకు? మరి మీరందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు? వాడిని విపరీతంగా ఫాలో అవుతుంటారు కదా, గుడ్డెద్ది చేలో పడ్డట్టు వాడిని ప్రశ్నించవచ్చు కదా మీరు. నువ్వు ఏ దేవుణ్ణి నమ్మను అని డిక్లేర్ చేసినప్పుడు హిందువుల గురించి నీకెందుకయ్యా, ఆ గుడిలో ఏం జరిగితే నీకేమి సంబంధం అని కామెంట్లు పెట్టవచ్చు కదా వాడికి. కానీ పెట్టరు. ఎందుకంటే ఒక పిచ్చి నా కొడుకుండే వాల్యూ అది మీ తప్పు కాదు. ఒక పిచ్చి నా కొడుకుండే వాల్యూ తెలివిగలవాడికి ఈ సమాజంలో ఎక్కడా లేదు. చిత్తూరు జిల్లాలో ఒక పిల్లోడు ఉన్నాడు పాపం, అమాయకుడు. వాడుకుండే వ్యూవర్షిప్ ఇంకెవరికి ఉండదు. పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే మన మంచి ప్రభుత్వానికి భయపడి, వీళ్ళకి భయపడి కాదు. మన మంచి ప్రభుత్వం ఏంటంటే వేరే రకంగా ఈ టాపిక్ని తీసుకెళ్ళి వాళ్ళకై వాళ్ళు ఆపాదించుకొని నా మీద ఎక్కడ పడతారు అనేది నా భయం, అంతే. ఇంకా ఇంకొక గజ్జి కుక్క ఉంది. ఈ గజ్జి కుక్కకి చాలాసార్లు వీడియో చేశాను నేను. మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు ఒక ఉన్నతమైనటువంటి కులంలో పుట్టారు, మీరు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించారు. మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడితే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తాం, మిమ్మల్ని ఫాలో అవుతామని. కానీ ఇదేంటిది? జీడ కుక్క, ఈది కుక్క. కాబట్టి దీనికి తెలియదు ఏం మాట్లాడాలా అనేది. ఏ ఇంటికాడు ముద్దేస్తే ఆ ఇంటికాడు తిని ఆ ఇంటి గోడకే ఉచ్చబోసి వచ్చే కుక్క ఇది. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున మీడియాలో మాట్లాడి చివరాఖరికి ఏం జరిగింది? తీవ్రమైనటువంటి పబ్లిసిటీ తెచ్చుకొని ఈరోజు కేసులు తెచ్చుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే మీడియా సంస్థల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించి లాయర్గా, ఒక మాజీ అడ్వకేట్గా జనాలకు పరిచయం అయ్యి 5,000కి చేసే ఒక సాధారణమైనటువంటి ఒక లాయరు 5,000కి చేసే కేసుని 5 లక్షలకు చేసుకుంటున్నావు నువ్వు ఈరోజు పబ్లిసిటీ ద్వారా. నేను ఇందాక చెప్పాను కదా, ఏ ఇంటి దగ్గర ఒక ముద్ద తిని ఆ ఇంటికే ఉచ్చబోసి వస్తుంది. అలాంటి జాతి తక్కువ కుక్కల్లో ఇది ఒక కుక్క. ఇది కడుపు మండి మాట్లాడుతున్నానండి. ఎందుకు మాట్లాడుతున్నానో కూడా విఘ్నులు ఎవరైనా సరే, నా దళిత సోదరులు కావచ్చు, నా వెనుకబడిన బీసీ సోదరులు కావచ్చు, ఎవరైనా అర్థం చేసుకోండి దయచేసి. ఎవరికైనా సరే ఓర్పు సహనం అనేది కొంతవరకే ఉంటుందండి. నేను కూడా మనిషినే. ఎంతవరకు భరిస్తాం? మీకు సంబంధం లేని విషయాన్ని మేము పదే పదే చెప్తున్నాం. ఒక హిందువులకు సంబంధించిన హిందూ దేవాలయంలో హిందువులే చేసినటువంటి ఒక కుట్ర. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, మీరు కావాలంటే చూడండి. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పష్టం చేశాడు. ఇది ఎవరికి సంబంధం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసో తెలియకో జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి కావాల్సిన అవసరం లేదు ఇందులో. అక్కడ టీటీడీ బోర్డు ఉంది, ఉద్యోగులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక లిస్టు బయటకు వచ్చింది. అన్ని విషయాల మీద జగన్మోహన్ రెడ్డికి అవగాహన ఉండాల్సిన అవసరం కూడా లేదు అని స్పష్టంగా చెప్తే ఈ గజ్జి కుక్కలన్నీ వచ్చి తిరుమల లడ్డు గురించి మాట్లాడతారు. ఎక్కడన్నా న్యాయం అండి ఇది? నిన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు వివరంగా చెప్తుంటే వాళ్ళ కంటిలో నిత్తురు చుక్క లేదంట. ఏమన్నా న్యాయం అది మాట్లాడడానికి? ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగితే దానికి సంబంధించి వివరించేటప్పుడు నవ్వుతా చెప్తారండి ఎవరన్నా? ఎగిరి గంతులేస్తా చెప్తారా? అబ్బా లడ్డులో ఈ కలిపారు అని చెప్తారా? ప్రజలు చెప్తూ కొట్టరా అండి? ఈడొక మాజీ జడ్జి, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదండి వీడికి. ఏ విషయం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏ విషయం గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు,
ఆ విషయం గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా బాధ్యత లేదు. ఎవడో ఒకటి మీద అరవాలా. ఈది కుక్కలు ఎట్టయితే సంబంధం లేకుండా దాడి చేస్తాయో అట్లా దాడి చేయాలా. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వీధి కుక్కల వల్ల సమాజమే సర్వనాశనం అయిపోద్ది. ఈ మాజీ జడ్జి అనేవాడు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయి ఈరోజు 5,000 కేసుని 5 లక్షలకు తీసుకునేవాడికి తిరుమల లడ్డూకి ఏం సంబంధం అండి? వీడి మీద ఏమన్నా ఆరోపణలు చేశారా? లేకపోతే వీడేమన్నా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా మిత్రపక్షమా? లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏమన్నా చెప్పిందా మా మిత్రపక్షం వీడు, ఈ జడ్జి గాడు, వీడికి పేమెంట్ ఇస్తున్నాం ప్రతి నెల అని ఏమన్నా చెప్తుందా ఎక్కడన్నా? లేదు కదా. వీడికి ఏదో ఒక ఇండివిజువల్ పార్టీ ఉంది, ఆ పార్టీ మీద ఏమన్నా ఆరోపణలు వచ్చినాయా? లేకపోతే అతని వృత్తి మీద ఏమన్నా ఆరోపణలు వచ్చినాయా? ఏం సంబంధం అతనికి? కామన్ సెన్స్ ఉండక్కర్లేదా అతనికి? అతను మళ్ళా ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నాడు. ఒక న్యాయవాది వృత్తిలో ఉండేవాడు మీడియేటర్గా ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇది ఏం జరుగుతుందో చూడాలి. కేవలం సుప్రీంకోర్టులో ఒక ఛార్జ్ షీట్ వేస్తే ఇతను ఒక మాజీ న్యాయవాది, న్యాయమూర్తి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసిందని చెప్తున్నాడు. ప్రజలను తప్పుదారి పట్టించేస్తున్నాడు. ఏం ఆశించి తప్పుదారి పట్టిస్తున్నావు? అసలు నీకేం సంబంధం ఈ ఇష్యూలో? ఏ సంబంధం లేని ఈ ఇష్యూలో మేము దాదాపుగా 50% ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండకపోవచ్చు. అవినీతికి, అక్రమాలకి ఈ ప్రభుత్వం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది కాబట్టి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్ర, వాళ్ళు ఇతర మతస్థులు కాదు, ఇతర మతాలకు సంబంధం లేదు, ఇది కేవలం ఆ వ్యక్తులు చేసినటువంటి పని అని చెప్పి ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. కానీ వీళ్ళకేం సంబంధం అండి? వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు? గంటల తరబడి మీడియా సమావేశం పెడతాడు. కళ్ళల్లో నిత్తురు చుక్కలేదు. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట లడ్డులో కల్తీని కలిపారు అని రుజువు చేయడానికి. ఎవడు చెవులో పూలు పెట్టుకున్నోడికి చెప్తాడండి? అమాయకులు పడిపోతారండి. ఇలాంటి వాళ్ళ దాంట్లో పడిపోతారు అమాయకులు. తెలివిగల్లాడెవరు వీళ్ళని నమ్మరు. వీళ్ళు ఎంత పేటీఎం ఆర్టిస్టులో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అమాయకులు ఉంటారు, వైరల్ అవుతాయి వాళ్ళ వీడియోస్. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.